భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదలవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేయడంతో పాటు ప్రస్తుతం వారి యొక్క మనసుల్లో వివిధ రకాలైనటువంటి సందేహాలు మొలకెత్తుతూ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది పాత నోటిఫికేషన్ రద్దు చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించి ఫలితాలు అనేవి విడుదల చేయాల్సి ఉంది. ఆ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు, ఒకవేళ ఇప్పుడు డిఎస్సి నిర్వహించే పక్షంలో దానికన్నా ముందు టెట్ పరీక్ష నిర్వహించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే సందేహంతో పాటు చాలా మంది గత 5 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. చాలా మందికి సంబంధించినటువంటి వయోపరిమితి మీరిపోయారు. అంటే చాలా మంది డిఎస్సి పరీక్ష రాయడానికి అనర్హులుగా అయ్యారు వయసు కారణంగా. గత 5 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేదు కనుక ఇప్పుడైనా వయోపరిమితి పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలి అని వయోపరిమితి మీరిపోయినటువంటి వారు కోరుతూ ఉన్నారు. మరోపక్క కీలకమైనటువంటి సందేహం ఏంటి అంటే గత నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం డిఎస్సి 2018 సిలబస్ ఏదైతే ఉందో దాని ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తాం అని చెప్పారు. ఇప్పుడు పాత నోటిఫికేషన్ రద్దయింది, కొత్త నోటిఫికేషన్ రాబోతోంది. కొత్త నోటిఫికేషన్ లో సిలబస్ ఏది ఇవ్వబోతున్నారు? 2018 డిఎస్సికి సంబంధించిన సిలబస్ తో డిఎస్సి నిర్వహిస్తారా, లేదా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్ తో డిఎస్సి నిర్వహిస్తారా? ఇప్పుడున్నటువంటి సిలబస్ తో డిఎస్సి నిర్వహించాలి అంటే పాత టెక్స్ట్ బుక్లన్నీ కూడా మారిపోయి ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్లు అనేవి వచ్చాయి. ఆల్మోస్ట్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని టెక్స్ట్ బుక్స్ మారిపోయాయి. అవి కూడా సెమిస్టర్ విధానంలో టెక్స్ట్ బుక్స్ అనేవి విద్యార్థులకు ప్రస్తుతం ఇస్తూ ఉన్నారు. కొత్త టెక్స్ట్ బుక్స్ కావాలా అంటే కొత్త సిలబస్ ప్రకారం కొత్త టెక్స్ట్ బుక్ల ప్రకారం అంటే మరినలా విద్యార్థులు కొత్త టెక్స్ట్ బుక్స్ ను సేకరించి చదవాల్సిన అవసరం ఉంది. లేదు పాత టెక్స్ట్ బుక్ల ప్రకారం పాత సిలబస్ తోనే పరీక్ష నిర్వహిస్తామంటే చాలా మంది దగ్గర పాత టెక్స్ట్ బుక్స్ అనేవి కూడా లేవు. ఇటువంటి చాలా సందేహాల మధ్యలో అభ్యర్థులు ఉన్నారు. ఇంకో పక్క నిరుద్యోగ అభ్యర్థులు వారి జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వారికి సంబంధించిన పోస్టులు లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అంటే ఎస్జిటి ఖాళీలు ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు ఎన్ని ఉన్నాయి, పిఈటి ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఇలా వివిధ సందేహాలతో వారు సతమతమవుతూ ఉన్నారు. మొత్తానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అవుతూనే ఈ సందేహాలతో సతమతమవుతున్నారు. ఈ సందేహాలన్నీ కూడా వారికి క్లియర్ కావాలి అంటే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైతేనే ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే చాలా మంది వారికి వచ్చేటటువంటి సందేహాలు తర్వాత ఇవన్నీ కూడా జరగాలి అని అంటూ ఉన్నారు. అవన్నీ కూడా జరగాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి మీరు రిప్రజెంట్ చేస్తేనే ఆ సమస్య అనేది ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. అలా చాలా మంది రిప్రజెంట్ చేస్తే దాని మీద ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉంది. అంటే మీ స్థాయిలో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇలా వారికి రిప్రజెంటేషన్స్ అనేవి ఇస్తేనే ఆ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. తద్వారా వారు దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వయోపరిమితి పెంచాలి అని చాలా మంది కోరుతూ ఉన్నారు. వయోపరిమితి పెంచాలి అంటే ప్రభుత్వం దృష్టికి ఈ వయోపరిమితి అనే సమస్య వెళ్ళాలి. దాని ద్వారా ప్రభుత్వం దాని మీద దృష్టి కేంద్రీకరించి ఆ సమస్యను తీర్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్నటువంటి ఆన్లైన్ యుగంలో మీరు రిప్రజెంటేషన్ చేయాలంటే వాట్సాప్ ద్వారానైనా చేయవచ్చు. అంటే మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వాట్సాప్ నంబర్కు మీ సమస్యను పంపించవచ్చు, లేదా ట్విట్టర్ ద్వారానైనా పంపించవచ్చు, లేదా ఈమెయిల్స్ ద్వారానైనా కానీ పంపించవచ్చు. నిన్ననే మనం చూస్తూ ఉన్నాం కొత్తగా విద్యాశాఖ మంత్రిగా వచ్చినటువంటి నారా లోకేష్ గారు ఒకరు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించిన సమస్యను వాట్సాప్ చేయడంతో దాని మీద స్పందించడం జరిగింది. వెంటనే ఆ సమస్య మీద కూడా దృష్టి కేంద్రీకరించారు. ఇటువంటి నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో డిఎస్సికి సంబంధించి వీటన్నిటిని మీరు రిప్రజెంట్ చేస్తేనే ఆ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. తద్వారా ఆ సమస్యను ప్రభుత్వం సమస్యను సాల్వ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనే విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మెగా డిఎస్సి మీద చాలా మంది ఇప్పటికే
ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. భవిష్యత్తుపై ఆశలు, భవితపై ఆశలు, ఖాళీల అంచనాల్లో అభ్యర్థులు, డిఎస్సి ప్రకటనపై సర్వత్రా హర్షాతిరేకాలు. అనంతపురం జిల్లాకు సంబంధించి ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన మెగా డిఎస్సి పై తొలి సంతకం చేశారు. అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలెన్ని, ఎన్ని పోస్టులు డిఎస్సిలో భర్తీ చేస్తారో అనే అంశం అభ్యర్థుల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో వైకాపా ప్రభుత్వం డిఎస్సి విడుదల చేసిన స్పష్టత లేకుండా నోటిఫికేషన్ ప్రకటించింది. ఎస్జిటి అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం తీర్పు ప్రకారం షెడ్యూల్లో మార్పులు చేశారు. పరీక్షలు నిర్వహించకపోయారు. అప్పట్లో కేవలం జిల్లాకు 386 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నట్టు చూపించారు. అంటే అనంతపురం జిల్లాకు. అందులోనూ ఎస్జిటి 107, స్కూల్ అసిస్టెంట్ 164, టీజీటీ 115 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. అతి తక్కువ పోస్టులతో డిఎస్సి విడుదల చేశారని అభ్యర్థులు అప్పట్లో ఆందోళన కార్యక్రమాలు చేశారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16347 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యాశాఖ కమిషనర్ కు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. ఒకేసారి 10247 పోస్టులు పెంచారు. అభ్యర్థులు ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు వస్తాయో అని అంచనాలు వేసుకుంటున్నారు. ఖాళీలు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని కమిషనర్ కార్యాలయం నుంచి ఏ క్షణమైనా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఆదేశాలు వస్తాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఖాళీలు ఎన్ని ఉంటాయన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వం హయాంలో విడుదలైన నోటిఫికేషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్లు కేవలం 2299, ఎస్జిటి 2280, టీజీటీ 1264, పీజీటీ 215, ప్రిన్సిపల్ 42 పోస్టులు మాత్రమే చూపించారు. తెదేపా ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్ 7725, ఎస్జిటి 6371, టీజీటీ 1721, పీజీటీ 286, ప్రిన్సిపల్ 52 పోస్టులు భర్తీ చేయనుంది. ప్రతి విభాగంలోనూ పోస్టులు పెరిగాయి. దీంతో అనంతపురం జిల్లాలో ఉన్న ఖాళీలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మరి ప్రస్తుతం అభ్యర్థులకు ఉన్నటువంటి సందేహాలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వయోపరిమితి సడలిస్తారా, అభ్యర్థుల వయోపరిమితి సడలిస్తారా లేదా అనే సందేహాలు ఉన్నాయి. ఓసీ అభ్యర్థులకు 44, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. అంటే ఓసీ వారు 49 సంవత్సరాల వరకు ఆయా వర్గాల అభ్యర్థులు డిఎస్సి దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంటుంది. గత 5 సంవత్సరాలుగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయలేదు. చాలా మంది అభ్యర్థులకు వయసు పైపడడంతో అర్హత కోల్పోయారు. నూతన ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సిలో అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి పెంచుతుందనే ఆశతో ఉన్నారు. ఆ మేరకు ప్రభుత్వానికి వినతులు కూడా పంపిస్తూ ఉన్నారు. ఇక సిలబస్ ఎలా ఉంటుందో, వైకాపా ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సిలో 2018 సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అప్పటి నుంచి పాఠ్య పుస్తకాలన్నీ మారాయి. ఈ సంవత్సరం 10వ తరగతి పాఠ్య పుస్తకాలు మారాయి. పాత పుస్తకాలు చాలా మంది అభ్యర్థుల వద్ద లేవు. కొందరు అభ్యర్థులు పాత పుస్తకాలతో కొత్త పుస్తకాలతో కూడా కుస్తీ పడుతున్నారు. కంటెంట్ సిలబస్ పై స్పష్టత వస్తే బాగుంటుందని అభ్యర్థులు కోరుతున్నారు. మరి మళ్ళీ టెట్ నిర్వహిస్తారా? డిఎస్సి పరీక్ష రాయాలంటే టెట్లో అర్హత సాధించి ఉండాలి. ఇటీవల టెట్ నిర్వహించారు. డిఎస్సి ముందు టెట్ నిర్వహించడం ఆనవాయితీ. టెట్లో వచ్చిన మార్కులకు డిఎస్సిలో వెయిటేజీ ఉంటుంది. టెట్లో తక్కువ మార్కులు వచ్చిన వారు మరోసారి ఈ అర్హత పరీక్ష రాయాలని భావిస్తున్నారు. టెట్ నిర్వహిస్తారా లేదా అని అభ్యర్థులు తర్జన భర్జన పడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి కాబట్టి కొత్త బ్యాచ్ అనేది కూడా బయటకు వచ్చి ఉంటుంది. అంటే బీఈడీ అయిపోయినటువంటి వారు, అలాగే చేసినటువంటి వారు కూడా మరి ప్రస్తుతం వారి యొక్క కోర్సును పూర్తి చేసుకొని బయటకి వచ్చి ఉంటారు. మరి అటువంటి వారు మరి మేము టెట్ రాయలేదే, మేము కూడా టెట్ రాస్తే ఈ డిఎస్సిలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మేము కూడా టీచర్ పోస్టు సాధించే అవకాశాలు ఉంటాయి కదా అనే ఉద్దేశంతో వారు కూడా టెట్ నిర్వహించాలి అని కోరుతూ ఉంటారు. మొత్తానికైతే మళ్ళీ టెట్ నిర్వహించరా అనే విషయం అయితే చాలా మంది అభ్యర్థుల్లో సందేహంగా ఉంది. మరి ఇప్పటికే టెట్ మంచి స్కోర్ ఉండి క్వాలిఫై అయినటువంటి వారు టైం వేస్ట్ ఎందుకు, నేరుగా డిఎస్సి నిర్వహిస్తే మంచిదని కొద్దిమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే, అసలు ఇంతవరకు టెట్ క్వాలిఫై కానటువంటి వారు, టెట్ రాయనటువంటి వారు మరి టెట్ మరోసారి నిర్వహిస్తే మేము కూడా డిఎస్సికి అర్హత వస్తుంది, డిఎస్సి రాయడానికి అవకాశం ఉంటుంది అని మరి టెట్ క్వాలిఫై కానటువంటి వారు కోరుతూ ఉన్నారు. మొత్తానికి టెట్ నిర్వహించరా అనేది అయితే ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయం ఆధారంగానే ఉంటుంది. మరి ఇలా డిఎస్సి నోటిఫికేషన్ మీద అభ్యర్థులకు చాలా రకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి. దాంతో పాటు వారి యొక్క జిల్లాలో ఎన్ని పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి,
వారి కేటగిరీకి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వారికి సంబంధించినటువంటి క్యాస్ట్ రోస్టర్ పాయింట్ కు ఖాళీలు ఉన్నాయా లేదా అంటూ ఇటువంటి వివరాలను ప్రస్తుతం అభ్యర్థులంతా ఆరా తీసే పనిలో ఉన్నారు. వీటన్నిటికీ సమాధానం డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదలైతేనే మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ రావడం జరుగుతుంది. ఇది మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం అలాగే ఏపీ టెట్, ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.